గత వీడియోలో మనం స్వరూప త్రిభుజాల నిర్వచనం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం స్వరూప త్రిభుజాల నియమాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో దీన్ని ట్రయాంగిల్ సిమిలారిటీ పాస్టులేట్స్ అని పిలుస్తారు. ఈ స్వరూప త్రిభుజాల నియమాలు ఏవైనా రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అవుతాయా కాదా అని మనకు చెప్పడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. అంటే చాలా సరళంగా రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అవుతాయా కాదా అన్న విషయాన్ని మనం ధృవీకరించవచ్చు. చూడండి ఏమిటో ఆ నియమాలు. ముందుగా స్వరూప త్రిభుజాల నిర్వచనం ఒకసారి తెలుసుకుందాం. మరలా రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అని పిలవాలి అంటే ఆ రెండు త్రిభుజాల అనురూప కోణాలు సమానంగా ఉండాలి మరియు అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో లేదా అనుపాతంలో ఉండాలి. అంటే అర్థం ఏమిటంటే ఇది ఒక త్రిభుజము ఏబీసీ త్రిభుజము అనుకుందాం, ఇది మరొక త్రిభుజము XYZ త్రిభుజము అనుకుందాం. ఈ రెండు త్రిభుజాలలో అనురూప కోణాలు అంటే ఏమిటంటే ఏకి అనురూపం X అయితే, బికి అనురూపం Y అయితే, సికి అనురూపం Z అయితే వరుసగా ఈ మూడు కోణాలు సర్వసమానంగా ఉండాలి. ఏకి X సమానంగా ఉండాలి అంటే ఏ కోణానికి X కోణం సమానంగా ఉండాలి, బి కోణానికి Y కోణం సమానంగా ఉండాలి, సి కోణానికి Z కోణం సమానంగా ఉండాలి. ఇలా చూడండి, ఇక్కడ ఏ ఏ కోణాలు సమానము? ఏబీసీ త్రిభుజంలో బి కోణము, XYZ త్రిభుజంలో Y కోణము సమానం. అవునా? యాంగిల్ ఏబీసీ ఇస్ కాంగ్రుయెంట్ టు యాంగిల్ XYZ. అదేవిధంగా ఇక్కడ రెండవది ఏ కోణం సమానము? ఏబీసీ త్రిభుజంలో సి శీర్షంగా ఉండే కోణము XYZ త్రిభుజంలో Z శీర్షంగా ఉండే కోణానికి సమానం. చివరగా యాంగిల్ BAC ఈజ్ కాంగ్రుయెంట్ టు యాంగిల్ YXZ. అంటే ఏబీసీ త్రిభుజంలో ఏ శీర్షంగా ఉండే కోణము XYZ త్రిభుజంలో X శీర్షంగా ఉండే కోణానికి సమానంగా ఉండాలి. ఇలా ఉంటూ ఈ రెండు త్రిభుజాల భుజాల నిష్పత్తులు కూడా సమానంగా ఉండాలి, లేదా దానినే మనం అనుపాతము అంటాం. మరి ఏ ఏ భుజాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయో చూడండి, ఎలా ఉండాలో చూడండి. ఉదాహరణకు ఏబీ భుజము XY భుజము ఎలా ఉన్నాయి? అనురూప భుజాలు కదా. మరి వాటి నిష్పత్తి ఎలా తీసుకుంటాం? ఇలా XY ఈక్వల్ టు KAB బార్ అంటారు. అవునా? ఇక్కడ అర్థం ఏమిటంటే XY భుజము ఏబీతో పోల్చినప్పుడు K రెట్లు ఉంటుంది అని అర్థం. అదేవిధంగా ఇక్కడ చూడండి, BC భుజము YZ భుజము అనురూప భుజాలు అవుతాయి. YZ ఈక్వల్ టు K టైమ్స్ BC. ఇక్కడ YZ భుజము BCతో పోల్చినప్పుడు K రెట్లు ఉంటుంది అని అర్థం. అదేవిధంగా XZ భుజము ఏసీతో పోల్చినప్పుడు K రెట్లు ఉంటుంది అని అర్థం. మరొక విధంగా ఎలా రాస్తున్నామో చూడండి, XY/AB ఈక్వల్ టు K. అవునా? అంటే XY భుజం పొడవుని మనం AB భుజం పొడవుతో భాగించినప్పుడు Kకి సమానమైంది రాయవచ్చు కదా, ముందు నుంచి ఉన్న సమీకరణం దృష్ట్యా. అదేవిధంగా YZ/BC ఈక్వల్ టు K. చివరగా XZ/AC ఈక్వల్ టు K. మీరు గమనించి చూడండి, ఆయా అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉన్నాయి. దేనికి సమానంగా ఉన్నాయి? Kకి సమానంగా ఉన్నాయి. ఇలా రెండు త్రిభుజాల కోణాలు వరుసగా సమానమవుతూ ఆయా అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటే ఆ త్రిభుజాలను మనం స్వరూప త్రిభుజాలు అంటాం. కాబట్టి ఇలా చెప్పవచ్చు, ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ. ఇలా ఉన్నప్పుడు మనం స్వరూప త్రిభుజాలు అంటాం. అయితే అన్ని సందర్భాలలో మనకు మూడు కోణాలకు సంబంధించిన సమాచారము, అదేవిధంగా మూడు భుజాలకు సంబంధించిన సమాచారము అందుబాటులో లేకపోయినప్పటికీ కొన్ని నియమాల ద్వారా మనం ఇచ్చిన రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అవుతాయా లేదా అన్న విషయాన్ని చాలా సులభంగా చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఆ నియమాల గురించి చర్చించుకుందాం. స్వరూప త్రిభుజాల కోణం నియమం ఏమి చెబుతుంది? స్వరూప త్రిభుజాల కోణం నియమం, రెండు త్రిభుజాలలో అనురూప కోణాలు సమానంగా ఉంటే అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి మరియు ఆ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు. దీని అర్థం ఏమిటంటే రెండు త్రిభుజాలలో మూడు కోణాలు సమానంగా ఉన్నాయనుకుందాం. మూడు కోణాలు అవి ఖచ్చితంగా స్వరూప త్రిభుజాలే. అయితే స్వరూప త్రిభుజాలు అయినప్పుడు ఏమవుతుంది? భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటాయి. ఒక ఉదాహరణ చూడండి, ఇది మొదటి త్రిభుజం ABC, ఇది రెండవ త్రిభుజము DEF. అవునా? అయితే ఏ దగ్గర కోణము 70 డిగ్రీలు, బి దగ్గర కోణము 60 డిగ్రీలు, సి దగ్గర కోణము 50 డిగ్రీలు. మరి అదేవిధంగా DEFలో మూడు కోణాలు ఎలా ఉన్నాయి? ఈ దగ్గర కోణం 60 డిగ్రీలు, డి దగ్గర కోణం 70 డిగ్రీలు, F దగ్గర కోణం 50 డిగ్రీలు. మీరు గమనించి చూడండి, రెండింటి యొక్క భుజాల పొడవులు సమానంగా కనిపించకపోయినప్పటికీ రెండింటి యొక్క కోణాలు అంటే రెండు త్రిభుజాల కోణాలు సర్వసమానంగా ఉన్నాయా? 70 డిగ్రీలు 70 డిగ్రీలు, 60 డిగ్రీలు 60 డిగ్రీలు, 50 డిగ్రీలు 50 డిగ్రీలు. అంటే
ఏ దగ్గర 70 డిగ్రీలు, డి దగ్గర 70 డిగ్రీలు, బి దగ్గర 60 డిగ్రీలు, ఈ దగ్గర 60 డిగ్రీలు, సి దగ్గర 50 డిగ్రీలు, ఎఫ్ దగ్గర 50 డిగ్రీలు. ఇలా ఉంటే మూడు కోణాలు సమానంగా కోణం నియమం ప్రకారం ఈ రెండు కూడా స్వరూప త్రిభుజాలు. ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్ అంటారు. అయితే స్వరూప త్రిభుజాలు అయినప్పుడు ఏమవ్వాలి? భుజాల నిష్పత్తులు మూడు భుజాల నిష్పత్తులు సమానంగా ఉండాలా? మొదటి భుజము AB/DE. ఇక్కడ అనురూప భుజాలు ఏమేమి అవుతాయి? AB/DE అనురూప భుజాలు, వాటి యొక్క నిష్పత్తి Kకి సమానమని తీసుకుందాం. అదేవిధంగా AC భుజానికి అనురూప భుజం ఏమవుతుంది? DF. కాబట్టి ఆ నిష్పత్తి ఏమవుతుంది? AC/DF = K. చివరగా BC/EF = K. అంటే స్వరూప త్రిభుజాలు అయితే ఖచ్చితంగా ఏమవ్వాలి? అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉండాలి. కాబట్టి మనం మూడింటిని సమానంగా Kకి తీసుకున్నాం. ఇది ఒక ఉదాహరణ. తరువాత స్వరూప త్రిభుజాల కోణం నియమం. ఏమిటి కోణం నియమం? రెండు త్రిభుజాలలో రెండు అనురూప భుజాలు సమానంగా ఉంటే, రెండు త్రిభుజాలలో రెండు అనురూప కోణాలు సమానంగా ఉంటే అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి మరియు ఆ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు. దీని అర్థం ఏమిటంటే రెండు త్రిభుజాలలో మూడు కోణాలు సమానంగా ఉండవలసిన అవసరం లేదు. రెండు కోణాలు సమానంగా ఉన్నా కూడా ఆ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలే. ఎలాగో మీరే చూడండి. ఇది మొదటి త్రిభుజం ఏబిసి, ఇది రెండవ త్రిభుజం డిఈఎఫ్. ఏ దగ్గర కోణం 80 డిగ్రీలు తీసుకుందాం, బి దగ్గర కోణం 40 డిగ్రీలు తీసుకుందాం. అదేవిధంగా డి దగ్గర కోణం 80 డిగ్రీలు, ఈ దగ్గర కోణం 40 డిగ్రీలు. మీరు గమనించి చూస్తే రెండు త్రిభుజాలను రెండు కోణాలు సమానమయ్యాయి కదా. అయితే సి దగ్గర కోణం 60 డిగ్రీలు అవుతుంది. ఎందుకని? ఏ దగ్గర బి దగ్గర కలిపి చూస్తే 120 డిగ్రీలు అయింది కదా. మరి త్రిభుజంలో 180 డిగ్రీలు ఉండాలి కాబట్టి మొత్తం 120 డిగ్రీలు పోయాయి ఏ దగ్గర బి దగ్గర కలిపి. మరి సి దగ్గర ఎంత మిగులుతుంది? 180లోంచి 120 తీస్తే 60 డిగ్రీలు మిగులుతుంది. అదేవిధంగా డిఎఫ్ త్రిభుజంలో కూడా మీరు గమనిస్తే ఎఫ్ దగ్గర మీరు కనుక చేసినట్లయితే 60 డిగ్రీలే వస్తుంది. తద్వారా ఇది ఏమైంది? మళ్ళీ కోణం నియమంకే వెళ్ళిపోయిందా లేదా? అంటే మూడు కోణాలు సమానమైనట్లే. అంటే రెండు కోణాలు సమానం అయితే మూడో కోణం కూడా సమానంగా ఉంటుందని అర్థం చెప్పాలి అంటే. కాబట్టి ఈ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు. ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్. అంటే ఏకి సారూప్యము డి, బికి సారూప్యము ఈ, సికి సారూప్యము ఎఫ్. అవునా? ఆ విధంగానే ఆ క్రమం మారకుండా చూసుకోండి. అయితే రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అయితే భుజాల నిష్పత్తులు సమానంగా ఉండాలి. కాబట్టి అనురూప భుజాలు తీసుకుందాం. నిష్పత్తులు ఎలా ఉన్నాయో? AB/DE = K. అదేవిధంగా AC/DF = K. చివరగా BC/EF = K. అవునా? అనురూప భుజాల నిష్పత్తులు అలా ఉన్నాయి. అన్నీ కూడా Kకి సమానంగా ఉన్నాయి. ఎందుకని? స్వరూప త్రిభుజాలలో అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉండాలి కాబట్టి. తరువాత స్వరూప త్రిభుజాల భుజం నియమం ఏమి చెబుతుంది? భుజం నియమం రెండు త్రిభుజాలలో అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటే అనురూప కోణాలు సమానంగా ఉంటాయి మరియు ఆ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు. అంటే రెండు త్రిభుజాలలో మూడు అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా అవి స్వరూప త్రిభుజాలని. అయితే స్వరూప త్రిభుజాలు అయ్యాయి అంటే ఖచ్చితంగా అనురూప కోణాలు కూడా సమానంగా ఉండాలి. చూడండి ఉదాహరణ. ఇది మొదటి త్రిభుజము ఏబిసి. మరి ఇలా ఉన్నాయి కొలతలు. ఏబి కొలత 12 యూనిట్లు, ఏసీ కొలత 14 యూనిట్లు, బీసీ కొలత 16 యూనిట్లు. అదేవిధంగా మరొక త్రిభుజము డిఎఫ్. ఇక్కడ డిఈ కొలత అంటే పొడవు అన్నట్లు 6 యూనిట్లు, డిఎఫ్ 7 యూనిట్లు, ఈఎఫ్ 8 యూనిట్లు ఉంది. మరి ఇవి అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉన్నాయో లేవో చూద్దామా? మొదటిగా ఏబిడిఈ అనురూప భుజాలు. అవునా? చూసుకుంటే మనం చూసినప్పుడు మనకు అది తెలుస్తుంది. 12/6 అంటే 2 అవుతుంది. అదేవిధంగా ఏసీడిఎఫ్లు అనురూప భుజాలుగా తీసుకుంటే నిష్పత్తి ఏమవుతుంది? 14/7, అది కూడా 2కి సమానం. చివరగా బీసీఈఎఫ్ల నిష్పత్తి తీసుకోండి, 16/8, ఇది కూడా 2కి సమానం. మీరు గమనించినట్లయితే మూడు భుజాల నిష్పత్తులు సమానంగా ఉన్నాయి, అవి 2కు సమానంగా ఉన్నాయి. కాబట్టి భుజం నియమం ప్రకారం ఈ రెండు కూడా స్వరూప త్రిభుజాలు. ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్. స్వరూప త్రిభుజాల అనురూప కోణాలు సమానంగా ఉండాలి. అవునా?
మరి ఇలా రాయవచ్చా? యాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రూయెంట్ టు యాంగిల్ డిఎఫ్, లేదా ఏబిసి త్రిభుజంలో బి కోణము డిఎఫ్ త్రిభుజంలో ఈ కోణము సమానంగా ఉండాలి. అదేవిధంగా యాంగిల్ ఏసీబీ ఈజ్ కాంగ్రూయెంట్ టు యాంగిల్ డిఎఫ్ఈ, సి దగ్గర కోణము ఎఫ్ దగ్గర కోణము సమానంగా ఉండాలి. అదేవిధంగా యాంగిల్ బిఏసి ఈజ్ కాంగ్రూయెంట్ టు యాంగిల్ ఈడిఎఫ్, ఏ దగ్గర కోణము డి దగ్గర కోణము సమానంగా ఉండాలి. అవునా? మరొక నియమం చూద్దాం. స్వరూప త్రిభుజాల భుజము కోణము భుజము నియమం ఏం చెప్తుంది? ఈ భుజము కోణము భుజం నియమం రెండు త్రిభుజాలలో ఒక త్రిభుజంలోని ఒక కోణము వేరొక త్రిభుజంలోని కోణానికి సమానమై మరియు ఈ కోణం కలిగి ఉన్న రెండు భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటే ఆ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు. అంటే దీని అర్థం ఏమిటంటే ఒక త్రిభుజంలోని ఒక కోణము మరొక త్రిభుజంలోని మరొక కోణంతో సమానమవుతూ ఈ కోణం ఉన్న రెండు భుజాల నిష్పత్తులు కూడా సమానంగా ఉంటే ఆ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అని అర్థం. అంటే ఉదాహరణ చూడండి, ఇది ఒక త్రిభుజము ఏబిసి. ఏబి పొడవు 12 యూనిట్లు, ఏసీ పొడవు 14 యూనిట్లు మరియు ఏ శీర్షం కోణం 70 డిగ్రీలు. ఇలా ఉంది ఒక త్రిభుజం. అదేవిధంగా మరొక త్రిభుజము డిఎఫ్. ఇక్కడ డిఈ పొడవు 6 యూనిట్లు, డిఎఫ్ పొడవు 7 యూనిట్లు మరియు డి శీర్షం కోణం 70 డిగ్రీలు. మీరు గమనించి చూస్తే రెండు త్రిభుజాలలోనూ ఏ దగ్గర కోణము డి దగ్గర కోణము 70 డిగ్రీలు ఉంది కదా, కోణాలు సమానం. మరియు ఆ కోణాలు కలిగి ఉన్న భుజాల నిష్పత్తులు మనం ఇప్పుడు చూద్దాం, అనురూపంగా ఒకే నిష్పత్తిలో ఉన్నాయా లేవా అన్న విషయాన్ని. మొదటగా ఏబి బై డిఈ చూడండి. ఏబి భుజము డిఈ భుజము అనురూప భుజాలు కాబట్టి 12/6 2కి సమానం. అదేవిధంగా ఏసీ బై డిఎఫ్ అనురూప భుజాలు 14/7 2కి సమానం. రెండు భుజాల నిష్పత్తులు సమానంగా ఉన్నాయి, 2కి సమానమయ్యాయి. అదేవిధంగా ఈ రెండు భుజాల మధ్య ఉన్న రెండు కోణాలు సమానం, బిఏసి ఈడిఎఫ్. అవునా? ఏబిసి త్రిభుజంలో ఏ దగ్గర కోణము డిఎఫ్ త్రిభుజంలో డి దగ్గర కోణము యాంగిల్ బిఏసి ఈజ్ కాంగ్రూయెంట్ టు యాంగిల్ ఈడిఎఫ్, రెండు సమానంగా ఉన్నాయి. ఇలా ఉంటే ఈ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు. అవునా? ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. అయితే స్వరూప త్రిభుజాలలో అన్ని కోణాలు సమానంగా ఉండాలి కదా, కాబట్టి యాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రూయెంట్ టు యాంగిల్ డిఎఫ్. ఏబిసి త్రిభుజంలో బి దగ్గర కోణము డిఎఫ్ త్రిభుజంలో ఈ దగ్గర కోణము సమానంగా ఉండాలి. అంటే బికి సారూప్యం ఈ అని అర్థం. అదేవిధంగా యాంగిల్ ఏసీబీ ఈజ్ కాంగ్రూయెంట్ టు యాంగిల్ డిఎఫ్ఈ. సి దగ్గర కోణము ఎఫ్ దగ్గర కోణము సమానంగా ఉండాలి. మరియు మీరు గమనించితే ఇక్కడ మనకు మరొక భుజము తెలియదు కదా, అయితే స్వరూప త్రిభుజాలలో ఈ అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉండాలి. కాబట్టి ఇలా రాయవచ్చా? బీసీ బై ఈఎఫ్ ఈక్వల్ టు 2. అంటే ఏబి బై డిఈ 2కు సమానం కాబట్టి, అదేవిధంగా ఏసీ బై డిఎఫ్ 2కు సమానం కాబట్టి చివరగా మూడో భుజ నిష్పత్తి బీసీ బై ఈఎఫ్ కూడా 2కు సమానం అవ్వాలి. అన్ని నిష్పత్తులు, అన్ని అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉండాలి. మరియు మనం తీసుకున్న ఈ ఉదాహరణలో అవి 2కు సమానంగా ఉన్నాయి. స్వరూప త్రిభుజాల భుజం కోణం కోణం నియమం. స్వరూప త్రిభుజాల భుజం కోణం కోణం నియమం ఏమి చెబుతుంది మనకు? రెండు త్రిభుజాలలో ఒక అనురూప భుజం అనుపాతంలో ఉండి రెండు అనురూప కోణాలు సమానంగా ఉంటే ఆ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు. అయితే ఈ నియమాన్ని మనం ముందుగానే తెలుసుకొని ఉన్నాము, అది ఎలాగో చూడండి. స్వరూప త్రిభుజాల భుజం కోణం కోణం నియమం. ఈ నియమాన్ని మీరు గమనించినట్లయితే అంతర్గతంగా ఇందులో మరొక నియమం దాగి ఉంది. ఏమిటది? స్వరూప త్రిభుజాల కోణం కోణం నియమం. మనం ముందుగానే నేర్చుకున్నాం కదా, రెండు త్రిభుజాలలో వరుసగా రెండు కోణాలు సమానమైతే ఆ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు. కాబట్టి స్వరూప త్రిభుజాల భుజము కోణం కోణం నియమం కూడా ఈ నియమంలో అంతర్గతంగా మిళితమై ఉందని మనం చెప్పవచ్చు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? స్వరూప త్రిభుజాల యొక్క నియమాలు నేర్చుకున్నాం. అంటే ఇచ్చిన రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అని చెప్పాలి అంటే ఉపయోగపడే కొన్ని నియమాల గురించి నేర్చుకున్నాం.